వరుసగా 2 రోజుల్లో ఇద్దరు సామాన్యమైన వ్యక్తులు సంధించిన ప్రశ్నలు, విసిరిన బాణాలు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గురిపెడుతూ ఖచ్చితంగా సీఎంగా చంద్రబాబు గారి ప్రతిష్టను ఖచ్చితంగా ఇవి ఒక సవాల్ చేసేలాంటివి, ఆయన ప్రతిష్టకు ఖచ్చితంగా మరకలు అంటించేటివి. ఒకరు సిఐ ఈశ్వరయ్య. ఒక సిఐ మీద ఒక సీఎం నిజంగానే అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడడం ఏంటి అనే చర్చ జరుగుతూ ఉంది. కారణం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతూ సిఐ సాక్ష్యాలు జరిపేశారని, ఆ సిఐకి డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు అని ఒక సిఐ గురించి మాట్లాడడం మరీ టూ మచ్ అనిపించింది. దానికి ఆ సిఐ నేరుగా సీఎంకి లీగల్ నోటీసే పంపించేసి, సీఎం నాకు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారా? ఎక్కడిచ్చారు? సిఐగానే ఉన్నాను కదా, నేను చెరిపేశాను, ఎవరు చెప్పారు? సిబిఐ కూడా నన్ను ఒక సాక్షిగానే పెట్టింది కదా, నా ప్రతిష్టను ఇంకెంత భంగపరుస్తారు అని నేరుగా ఒక సిఐ సీఎంకు లీగల్ నోటీస్. పోనీ లీగల్ నోటీస్కి చంద్రబాబు గారు సమాధానం ఏం చెప్పలే, ఆ సిఐ నాకే లీగల్ నోటీస్ పంపిస్తాడా, ఎంత ధైర్యం ఉండాలి అని చెప్పి మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నారు, సాక్ష్యాలు జరిపేశారు, అది ఇదని మళ్ళీ అవే మాటలే మాట్లాడారు. సరే, ఒక సీఎంగా ఆయనకు పవర్స్ ఉండొచ్చు, ఒక సీఎంగా మొత్తం వ్యవసాయం చేతిలో ఉండొచ్చు, ఆ సిఐని టార్గెట్ చేయొచ్చు, లేకుంటే ఆ సిఐని ఇబ్బంది పెట్టచ్చు, లేకుంటే అసెంబ్లీలో ఎదురుదాడులు చేయొచ్చు. అంటే ఎదురుదాడి ఇన్ ద సెన్స్ చూడండి, ఒక సిఐ గురించి మాట్లాడే పరిస్థితి, అది కూడా సిఐని డిఎస్పీ చేశారనే అబద్ధం, సిఐగానే ఉన్నారుగా. ఇంత యథేచ్ఛగా తిమ్మిని మమ్మీ చేయగలుగుతారో చూడండి అనే జనాల్లో ఒక చర్చ అయితే కారణమైంది. ఒక సిఐ సీఎంకి లీగల్ నోటీస్ పంపించే అంత ఆ రేంజ్లో సీఎం అబద్ధాలు చెప్పారు అసెంబ్లీలో. మరి సీఎంగా చంద్రబాబు గారి ప్రతిష్టకి ఇది డెఫినెట్లీ మరకలు అంటించాం, ఆయన ప్రతిష్టను ఛాలెంజ్ చేసేదే కదా. మరొకవైపు ఓటుకు కోట్లు కేసులో అందులో ఉన్నటువంటి ముత్తయ్య, ఆ ముత్తయ్య వరుస పెట్టి సంచలనాలు రేపుతూ ఉన్నారు. అసలు నాకు ఇదంతా చేయించిందే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు అని, ఈ మొత్తం కేసును ఫస్ట్ నుంచే విచారణ చేయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం, మీడియా సమావేశాలు పెట్టి మొత్తం వీళ్ళే చేయించారు, వీళ్ళే నాతో మాట్లాడారు, వాళ్ళు చెప్పకపోతే నాకేం పట్టింది చేయడానికి, ఇదంతా సక్రమంగా విచారణ జరగాలంటే ఫస్ట్ నుంచి విచారణ జరిగించండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఓటుకు కోటు, ఆ ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి గారు జైల్లో కూడా ఉన్నారు కదా ఆ కేసులో. ఆయన ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు, మరొక ఆయనేమో ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాల్లో విచారణ జరిగించండి, కోర్టులు కూడా వేరే రాష్ట్రాల్లోనే విచారించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం. ఇది బయటకు వచ్చిన తర్వాత నన్ను లోకేష్ గారు, అప్పటి ఇంటెలిజెన్స్ డీసీగా ఉన్న వ్యక్తి, మరికొందరు నన్ను బంధించి బెదిరించి ప్రలోభ పెట్టి కేసీఆర్ గారి మీద కేసు పెట్టించారని రకరకాలుగా, ఇది నేరుగా చంద్రబాబు గారి మీద గురిపెట్టిన బాణమే. ఓటు కోర్టులో ఆయనే మాట్లాడా, ఆయనే చెప్పాడు, ఆయన చెప్తేనే చేశాను, ఫస్ట్ నుంచి విచారణ జరిపించండి అని. సరే, అక్కడ సిఐ శంకరయ్య మీద చంద్రబాబు నాయుడు గారు నాకే నోటీసులు పంపిస్తావా అని ఇది అని చెప్పి ఫైర్ అయ్యారు. కానీ ముత్తయ్య గురించి ఎందుకో నోరు తెరవలేకున్నారు, మాట్లాడలేకున్నారు, దాని మీద అసలు స్పందించలేకుండా ఉన్నారు. సరే, స్పందించరా, సుప్రీంకోర్టు ఏమంటుంది, విచారణ ఫస్ట్ నుంచి జరుగుతుంది, ఇవన్నీ కదా పక్కన పెట్టండి. ఇద్దరు సామాన్యులు నేరుగా చంద్రబాబు గారినే ఛాలెంజ్ చేయడం, ఆ ఛాలెంజ్ కూడా చాలా కన్స్ట్రక్టివ్ వేలో. అంటే అబద్ధం ఎట్లా చెప్తారు సీఎం? నేను సీఎంగా, నన్ను సీఎం నుంచి డిఎస్పీ ఎవరు ప్రమోట్ చేశారు? సీఎంగానే ఉన్నాను కదా, అబద్ధాలు ఎట్లా చెప్తారు? నేను సాక్ష్యాలు జరిపేశారని ఎవరు చెప్పారు? సిబిఐ కూడా నన్ను సాక్షిగానే పెట్టింది కదా, సాక్ష్యాలు జరిపేస్తే నేను నిందితుని అవుతాను కదా, సాక్షిగా పెట్టారు కదా, ఎవరు ఇప్పుడు నన్నేం నిందితం చేయలేదు కదా, నేను సాక్షిగానే ఉన్నాను కదా, నేను జరిపేయలేదు కదా అని సీఎంకే పంపించేశారు. సో దట్ సీఎం మాట్లాడిన మాటలు ఏంటి అన్నది జనాల్లో చర్చకు వచ్చాము. సిఐతోనే లీగల్ నోటీస్ ఏమంటారు రిసీవ్ చేసుకునే ముఖ్యమంత్రిగా, మరొక ఓటుకు నోటు, ఓటుకు కోట్లు, అందరికీ తెలిసింది 2 తెలుగు రాష్ట్రాలకు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం నోటు తెలిసి మాట్లాడినా తనకే నెగిటివ్. అందుకని చెప్పి పూర్తిగా మౌనంగా ఉన్నట్టున్నారు. ఏది ఏమైనా ఇద్దరు సామాన్య వ్యక్తులు నేరుగా సీఎంనే ఛాలెంజ్ చేయడం, దీని మీద డెఫినెట్లీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ఇరుకున పడుతున్నట్లే కనిపిస్తూ ఉంది.